వర్తమానం ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. అమెరికా 41% F1 విద్యార్థి వీసా దరఖాస్తులను తిరస్కరించింది. భారతీయ విద్యార్థులకు మాత్రం 1,30,000 వీసాలు మంజూరయ్యాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రస్తుతం సైనిక మోహరింపు పెరుగుతుంది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనుస్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారుజ్ జమాన్ మధ్య విభేదాలు తీవ్రతరం అయ్యాయి. ఇది దేశంలో రాజకీయ అనిశ్చితిని మరింత పెంచుతుంది. తెలంగాణలో ఆశా వర్కర్ల వేతన పెంపు, ఉద్యోగ భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి వివరించారు. ఆయన ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత సమస్యలపై కూడా స్పందించారు. జమ్మూ కాశ్మీర్లోని కత్వా జిల్లా హీరానగర్ సెక్టార్లో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో ప్రాథమిక విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ప్రవేశపెట్టనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధన కోసం ఉపాధ్యాయులకు ఏప్రిల్ 3, 4 తేదీల్లో హైదరాబాద్లో శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్ను బ్రాండ్ సిటీగా ప్రచారం చేసుకుంటున్న నగరంలోని 40% వీధి దీపాలు వెలగకపోవడం అసెంబ్లీలో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా పట్టించుకోకుండా నగరాన్ని చీకట్లో నెట్టివేసిందని విమర్శలు వస్తున్నాయి. నకిరేకల్ గురుకుల పాఠశాలలో ఈ నెల 21న 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయిన ఘటనపై పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటూ చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్మెంటల్ అధికారి రామ్మోహన్ రెడ్డిని విధుల నుంచి తొలగించారు. అలాగే పరీక్షా కేంద్రం ఇన్విజిలేటర్గా ఉన్న టీజీటీ సుధారాన్ని సస్పెండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ విద్యా వ్యవస్థను పూర్తిగా నియంత్రిస్తే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. విశ్వవిద్యాలయ నియామకాల్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం పెరుగుతుందని పేర్కొంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు దీనిపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి ఎందరో బలవుతున్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో 24 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ సీజన్ ప్రారంభంతో ఈ ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజల్లో భయం నెలకొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.